నమస్కారం. సంవత్సరం 1947 నెల ఆగస్ట్. ఢిల్లీలో ఓ మూసి ఉన్న గదిలో ఒకాయన కూర్చుని ఉన్నారు. ఆయన ముందు ఒక మ్యాపుంది. దానిమీద ఆయన గీతలు గీస్తున్నారు. అసలు విషయమేంటంటే ఆయన తన జీవితంలో భారతదేశాన్ని ఎప్పుడూ చూడలేదు. కాని కేవలం ఒక పెన్సిల్తో కోట్లాది మంది భవిష్యత్తును, వాళ్ల తలరాతును మార్చేబోతున్నారు. ఆయనే సర్ సిరిల్ రాడ్క్లిఫ్. బ్రిటన్లోని చాలా గౌరవనీయమైన న్యాయవాదులలో ఒకరు. బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం, పాకిస్తాన్ మధ్య సరిహద్దు గీయడానికి సరిగ్గా ఇలాంటి వ్యక్తే కావాలి. ఎవరికైతే భారతదేశంతో ఏమాత్రం సంబంధముండలో, ఎవరైతే పూర్తిగా తటస్థంగా ఉంటారో, అంటే కాంగ్రెస్ వైపుగాని, ముస్లిం లీగ్ వైపుగాని మొగ్గుచూపని ఒక వ్యక్తి. అసలింతకీ ఈ విభజన ఇంత హడావిడిగా ఎందుకు జరిగింది? ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా బాగా దెబ్బతిందింది. భారతదేశంలో పెరుగుతున్న అశాంతిని కంట్రోల్ చేయటం వాళ్ల వల్ల కాలేదు. అందుకే ఆ సమయానికి బ్రిటిష్ వాళ్లకొకటి స్పష్టంగా అర్థమైపోయింది: మనమొక అగ్నిపర్వతం మీద కూర్చున్నాం, ఇది ఎప్పుడైనా పేలోచ్చు అని. సో వాళ్ల ప్లాన్ ఒక్కటే: ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విభజించి ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. ఈ తొందరలోనే రాడ్క్లిఫ్కి ఒక ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చారు. జూలై 8న ఆయన ఇండియా వచ్చారు. ఆగస్టు 15న స్వాతంత్ర్యం. ఈలోపే ఓ మొత్తం ఉపఖండాంగి విభజించాలి. అంటే ఆయనకిచ్చిన సమయం కేవలం 5 వారాలు. జస్ట్ 5 వీక్స్. సరే, ఇక రాడ్క్లిఫ్ పని మొదలుపెట్టారు. కాని అసలు సమస్యేంటంటే ఆయన దగ్గరున్న మ్యాపులేమో పాతవి, జనాభా లెక్కలు కూడా అంత కరెక్ట్గా లేవు. ఆయనకి అతిపెద్ద తలనొప్పి తెచ్చినవి 2 నగరాలు: కలకత్తా, లాహోర్. కలకత్తాలో హిందువులెక్కువ కాబట్టి సరే, దాన్ని ఇండియాకిచ్చేశారు. కాని లాహోర్, అక్కడ పరిస్థితి వేరు. హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఉన్నారు. ఎవరికీ పూర్తి మెజారిటీ లేదు. చివరికి కొత్తగా ఏర్పడుతున్న పాకిస్తాన్ దేశానికి ఒక పెద్ద నగరం ఉండాలి కదా. ఆ ఒక్క కారణంతో లాహోర్ని పాకిస్తాన్కి కేటాయించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. కానీ సరిహద్దులు ఏవి అనేది ఎవ్వరికీ తెలియదు. 2 రోజుల తర్వాత ఆగస్టు 17న రాడ్క్లిఫ్ గీసిన ఆ గీతల్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటిదాకా తమ ఊరు ఇండియాలో ఉందా, పాకిస్తాన్లో ఉందా అని తెలియని అయోమయంలో కోట్లాది మంది ఉన్నారు. ఆ ఒక్క ప్రకటనతో మానవ చరిత్రలోనే ఒక పెను విషాదం మొదలై. రాడ్క్లిఫ్ గీసిన ఆ ఒక్క గీత, కేవలం ఆ ఒక్క గీత దాదాపు 2 కోట్ల మంది జీవితాలను తలక్రిందులు చేసింది. వాళ్లు నిరాశ్రయులయ్యారు. తమ ఇళ్ళు, ఆస్తులు అన్నీ వదిలేసి వాళ్లకి ఏమాత్రం పరిచయం లేని కొత్త దేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఇది మానవ చరిత్రలో జరిగిన అతిపెద్ద వలస. ఈ వలస ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఈ ఘోస్ట్ ట్రైన్స్ గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకి లాహోర్ నుంచి అమృత్సర్కి ఒక ట్రైన్ వచ్చింది. స్టేషన్లో ఆగింది. కాని ఎవ్వరూ దిగట్లేదు. అంతా నిశ్శబ్దం. తలుపులు తెరిచి చూస్తే లోపల అంతా శవాల గుట్టలే. ఆ ట్రైన్ బోగీ మీద సుద్దతో ఒక మాట రాసి ఉంది: ఈ రైలు నెహ్రూ, పటేళ్లకు మా స్వాతంత్ర్య కానుక అని. ఆలోచించండి, ఆ మాటల్లో ఎంత క్రూరత్వముందో. ఇలాంటి రైలు అటునుంచి ఇటు, ఇటునుంచి అటూ వస్తూనే ఉన్నాయి. ఒకవైపు పంజాబ్లో పరిస్థితి దారుణంగా ఉంది. హింసను ఆపడానికి ఏకంగా 55,000 మంది సైనికులతో పంజాబ్ బౌండరీ ఫోర్స్ను ఏర్పాటు చేసినా అది పూర్తిగా ఫెయిలైంది. కాని మరోవైపు కలకత్తాలో మాత్రం సీన్ వేరేలా ఉంది. అక్కడ ఒకే ఒక్క వ్యక్తి, మహాత్మా గాంధీ. ఆయనను 1 మ్యాన్ బౌండరీ ఫోర్స్ అని పిలిచేవారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షతో అక్కడ అల్లర్లను ఆపగలిగారు. అందుకే దీన్ని మిరాకిల్ ఆఫ్ కలకత్తా అంటారు. విభజన వల్ల కలిగిన గాయాలు ఇంకా మానిపోనే లేదు. అప్పుడే కొత్తగా ఏర్పడిన భారతదేశం ముందు మరో హిమాలయమంత సవాలు వచ్చిపడింది. అదేంటంటే దేశాన్ని ఏకీకృతం చేయడం. ఈ కథ కేవలం ఇండియా, పాకిస్తాన్ గురించి మాత్రమే కాదు, వందలాది సంస్థానాల భవిష్యత్తును నిర్ణయించిన కథ కూడా. ఎందుకంటే అప్పటి బ్రిటిష్ ఇండియాలో ఏకంగా 565 సంస్థానాలుండేవి. బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోతూ ఈ సంస్థానాలకి 3 ఆప్షన్లిచ్చారు. 1 ఇండియాలో కలవడం, 2 పాకిస్తాన్లో కలవడం, లేదా 3ది ఎవరికి వాళ్లు స్వతంత్ర దేశాలుగా ఉండిపోవడం. ఒకవేళ ఈ 565 సంస్థానాలు స్వతంత్రంగా ఉండిపోతే ఏమవుతుంది? భారతదేశ పటం 500కు పైగా రంధ్రాలున్న స్విస్ చీజ్లాగా తయారవుతుంది. దేశం ముక్కలు ముక్కలైపోతుంది. సర్దార్ పటేల్కిది బాగా తెలుసు. అలా జరిగితే అసలు భారతదేశమనే కాన్సెప్టే ఉండదని ఆయనకు అర్థమైపోయింది. ఇక ఈ భారీ బాధ్యతను సర్దార్ పటేల్ తన భుజాలమీద వేసుకున్నారు. ఆయనకి రైట్ హ్యాండ్ లాగా వీపీ మీనన్ నిలిచారు. వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ క్లియర్. ముందుగా లార్డ్ మౌంట్ బ్యాటన్ పలుకుబడిని ఉపయోగించి రాజులతో మాట్లాడటం.
వాళ్లకొక ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే, మీరు ఇండియాలో కలిస్తే మీ బిరుదులు, మీ రాజభవనాలు మీ దగ్గరే ఉంటాయి. అంతేకాదు, ప్రభుత్వం నుంచి మీకు ఏటా కొంత డబ్బు అంటే రాజభరణం కూడా అందుతుంది. ఈ ఆఫర్కి చాలామంది రాజులు ఒప్పుకున్నారు. కాని కొందరు మాత్రం అస్సలు వినలేదు. వాళ్ల కథలు చాలా నాటకీయంగా, సినిమాటిక్గా సాగాయి. ఉదాహరణకి జూనాగఢ్ నవాబు. ఆయన కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయనకి తన ప్రజలకన్నా తన దగ్గరున్న 2000 కుక్కలంటేనే ఎక్కువ ప్రేమ. ఎవరో ఆయనకి చెప్పారు, స్వతంత్ర భారతదేశం వస్తే నీ కుక్కలన్నింటికీ విషం పెట్టి చంపేస్తారని. అంతే. ఆ మాటలు నమ్మి తన కుక్కలన్నిటినీ తీసుకుని కరాచీకి పారిపోయాడు. అక్కడికెళ్ళి పాకిస్తాన్లో కలుస్తున్నట్టు ప్రకటించాడు. ఇక జోధ్పూర్ మహారాజైతే ఇంకో అడుగు ముందుకేశారు. ఆయన అప్పటికే రహస్యంగా జిన్నాతో మాట్లాడుతున్నారు. విలీనపత్రం మీద బలవంతంగా సంతకం చేయించగానే వెంటనే ఒక చిన్న పిస్టల్ తీసి వీపీ మీనన్ తలకి గురిపెట్టాడు. అంటే ఈ ఏకీకరణ ప్రాసెస్ ఎంత టెన్షన్ మధ్య జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటికన్నా పెద్ద సవాలు కాశ్మీర్ రూపంలో ఎదురైంది. అక్కడ మహారాజు హరిసింగ్. ఆయనకి స్వతంత్రంగా ఉండాలని ఆశ. కాని పాకిస్తాన్ మద్దతున్న పఠాన్ గిరిజనులు కాశ్మీర్ మీద దాడి చేశారు. దీంతో ఆయనకి ఇండియా సహాయం అడగడం తప్ప వేరే దారి లేకపోయింది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఆ దాడి చేసిన గిరిజనులు దోపిడీలు చేయడంలో టైం వేస్ట్ చేశారు. సరిగ్గా అదే భారత సైన్యం శ్రీనగర్ను కాపాడటానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. చూసారుగా, ఇలా 1947 అనే ఆ అగ్నిగుండం నుంచి 2 విరుద్ధమైన విషయాలు పుట్టుకొచ్చాయి. ఒకటి విభజన అనే విషాదం, 2 ఏకీకరణ అనే అద్భుతం. అంటే 1947 కథ ఒకే నాణ్యానికి 2 వైపులన్నమాట. ఒకవైపు లక్షల మంది ప్రాణాలను బలిగొన్న, కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేసిన విభజన అనే మహావిషాదం. మరోవైపు 565 ముక్కలుగా ఉన్న ప్రాంతాన్ని ఒకే దేశంగా మార్చిన ఏకీకరణ అనే అద్భుతం. ఈ విషాదం, ఈ అద్భుతం రెండూ కలిసే ఈరోజు మనం చూస్తున్న భారతదేశానికి పునాది వేసే. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒకవేళ ఆ రోజు సర్దార్ పటేల్, వీపీ మీనన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఉండకపోతే, భారతదేశం అనే ఒక దేశం కాకుండా 565 చిన్న చిన్న దేశాలుగా ఈ ఉపఖండం మిగిలిపోయింటే ఈరోజు ప్రపంచపటం ఎలా ఉండేదో కదా.